ఈ మధ్యన ప్రతి ఒక్కరికి మనం చూసి ఒక 50 ఏళ్ళు దాటిన వారికి మోకాళ్ళ నొప్పులని, కాస్త గుండె సమస్య అని, కాస్త న్యూరలాజికల్ ఇష్యూస్, మస్కులర్ ఇష్యూస్, అలా కిడ్నీ ఇష్యూస్, కొలెస్ట్రాల్ ఇష్యూస్, అలాగే కంటి రిలేటెడ్ సమస్యలు, అట్లాగే చెవి సమస్యలు. ఈ మధ్యన ఒక 35 సంవత్సరాలు దాటిన వాళ్ళ నుంచే చెవి సమస్యలు మొదలవుతున్నాయి. ఎందుకంటే శబ్ద కాలుష్యం రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. సో వీళ్ళ ఫాదర్కి వచ్చిన సమస్యని ప్రెస్ బైక్యూసిస్ అంటాం. అంటే ఆ ప్రశ్న బట్టి నాకు అర్థమై చెబుతున్న మాట, కానీ తగిన వినికిడి పరీక్ష జరిపితే ఎంత ఫ్రీక్వెన్సీ అనేది ఎంత ఇంటెన్సిటీలో లాస్ అయింది ప్రతి ఫ్రీక్వెన్సీస్ మేము చూస్తాము. రెండోది అప్పుడు అంటే వినికిడి యంత్రం పెట్టుకుంటే సౌకర్యంగా లేదు అని చెప్పారు. అంటే వినికిడి యంత్రం పెట్టుకుంటే సౌకర్యంగా లేదు అంటే ఆయనకు ఉండే ప్రాబ్లం ఎంత ఉందో దాని ప్రకారం ఎవరు అడ్వైస్ చేయలేదు. ఈ మధ్యన మనకి మార్కెట్లో చాలా కంపెనీ వాళ్ళు ప్రతినిధులు, వాళ్ళు డాక్టర్లు కారు, వాళ్ళకి పరీక్ష చేయడం కూడా చేత కాదు, చెవి పరీక్ష ఒక యంత్రం ఉంది అనుకొని ఎలా అయితే రోడ్ సైడ్ మన ఎండాకాలంలో మనకి స్పెట్స్ మాయమాటలు చెప్పి అమ్ముతారు, ఇది రేబాన్ గ్లాసెస్ ఎండ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, కంటికి కూడా చాలా సేఫ్ అని ప్రజలు నమ్మి కొనేస్తారు. కొన్న తర్వాత వాళ్ళకు ఒరిజినల్గా ఇబ్బందులు తలెత్తుతాయి. సో అట్లాగే చెవి యంత్రాలు కూడా ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కొనడానికి లేదండి. మెడికల్ డివైస్, మెడికల్ అండ్ ఎలక్ట్రానిక్ డివైస్ ఖచ్చితంగా మెడికల్ ఆడియోలజిస్ట్ని సంప్రదించి ఆడియోలజిస్ట్ డాక్టర్ తగిన పరీక్ష చేసి ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ అని పరీక్ష చేసి అవసరమైతే స్పీచ్ ఆడియోమెట్రీ అని కూడా పరీక్ష చేసిన తర్వాత దాని ప్రకారం తెలుస్తుంది వాళ్ళకి ఎంత సామర్థ్యత కోల్పోయారు, ఎటువంటి వినికిడి యంత్రం ఇవ్వాలి. రెండోది ఆడియోలజిస్ట్ సజెస్ట్ చేసిన యంత్రమే తీసుకోవాలండి, వేరే లాంటి యంత్రాలు వద్దు. ఎందుకంటే ఈ మధ్యన అంతా కాస్మోటిక్. ఇప్పుడు మీరు చెప్పారు కాస్త వాళ్ళు సిగ్గుగా ఉంది మనకి చెవి యంత్రాలు పెట్టుకుంటే వినికిడి మెషిన్ పెట్టుకుంటానేది, అది ఖచ్చితంగా పొరపాటు. అది ఎందుకంటే ఒక 15-20 ఏళ్ళ క్రితము 30 ఏళ్ళ క్రితము ఎవరైనా అద్దాలు పెట్టుకుంటే గుడ్డివాడిగా భావిస్తారు, నాకు అద్దాలు వద్దని. ఆ రకంగా మరింత గుడ్డివాడిగా మారిపోతున్నారు. అలాగే చెవుడు అనేది మొట్టమొదట ప్రాథమిక దశల్లో చాలా తక్కువ దీంతో సామర్థ్యతతో మనం వాళ్ళకి బాగు చేయొచ్చు. వినికిడి యంత్రం కూడా చాలా బాగా పనిచేస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని ఫ్రీక్వెన్సీస్ అంటే స్పీచ్కి సంబంధించిన అవి బాగా కోల్పోయిన తర్వాత వాళ్ళకి మరింత ఇబ్బంది వచ్చిన తర్వాత డాక్టర్ని సంప్రదిస్తున్నారు. దానివల్ల మెషిన్ పెట్టాక మెషిన్కి అలవాటు పడడానికి కొంత సమయం ఉంటుంది, 90 రోజులు అలవాటు పడాలి. వీళ్ళు పెట్టంగానే వాళ్ళకి ఆల్రెడీ ఇదివరకు భగవంతుడు ఇచ్చిన చెవి ఎంత బాగా పనిచేస్తుందో అలాగే పని చేయాలి. కృత్రిమంగా మనం ఇస్తున్నాము, వాళ్ళకి ఎంతైతే వినికిడి కోల్పోయారో దానికి ఇస్తున్నాం, కానీ ఆ మెషిన్లో జీవం అనేది ఉండదు. మన చెవిలో జీవం ఉంటుంది. సో జీవం అనేది వేరు, ఇదేమో కృత్రిమంగా వాళ్ళకి అవసరానికి తగ్గ ఇచ్చేసి మిగతాది ఏదైతే భగవంతుడు ఇచ్చిన చెవిలాగా ఎప్పటికీ ఉండదు. మనం ఎంత మంచి మెషిన్ ఎంత కాస్ట్లీది పెట్టినా 80 నుంచి 90% పనికి వస్తుంది, 10% మనం మర్చిపోవాల్సిందే. ఎందుకంటే దానికి న్యూరలాజికల్ సెన్స్ అనేది ఉండదు. ఓకే, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని అవి స్పీచ్ సిగ్నల్స్గా మనకు అందిస్తాయి. మన చెవి అది గ్రహించి స్పీచ్ని అర్థం చేసుకుంటాయి. అర్థమైందా? అకౌస్టిక్ సిగ్నల్గా మారుతుంది, ఎలక్ట్రానిక్ యంత్రము అకౌస్టిక్ సిగ్నల్గా మారుతుంది. అప్పుడు కోడింగ్ అవుతుంది, కోడింగ్ డీకోడింగ్ అనేది మళ్ళీ బ్రెయిన్లో అవుతుందన్నమాట. ఈ మాటని. రెండోది, ఎప్పుడైతే వినికిడి సామర్థ్యత కోల్పోతారో త్వరతగిన వాళ్ళు పెట్టించుకోవాలండి. ఎందుకంటే ఎంత ఎక్కువ లేట్ అయితే ఆడిటరీ అగ్నోషియా అంటాం, అంటే వినికిడి ద్వారా వచ్చిన మెమరీ, ఆ మెమరీ అనేది వాళ్ళు ప్రతి శబ్దం తాలుగా ఆ గుణాన్ని వాళ్ళు కోల్పోతారు. దానివల్ల పెట్టంగానే కొన్నిసార్లు వినబడదు, కొన్నిసార్లు వినబడదు. సో ఒక వాక్యంలో బోల్డ్ అని శబ్దాలు ఉంటాయండి. అందుకే వాక్యం 70% వినబడినా వాళ్ళకి కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందుకు ఎక్కడ ఏది మిస్ చేయకుండా వాళ్ళు ఖచ్చితంగా హీరింగ్ ఎయిడ్ పెట్టుకొని దానికి తగ్గట్టు అలవాటు పడి వీలైతే మధ్యలో ఆడియోలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రోగ్రామ్ కూడా చేయించుకోవాలి. ప్రోగ్రామ్ చేయించుకొని ఆ రకంగా వాళ్ళు వాడగలిగితే చాలా వరకు వాళ్ళు లాభం పొందుతారు. రెండోది, చాలామంది డాక్టర్ల దగ్గరికి వచ్చి ఒక మెషిన్ పెట్టుకుంటే సరిపోద్దా అంటారు. 2 చెవులు ఎందుకున్నాయండి? 2 వైపుల నుంచి సిగ్నల్ వెళ్ళి బ్రెయిన్కి అందితేనే అక్కడ మనకి మాట అనేది అర్థమవుతుంది. అంటే ఒక చెవి ఎక్కువగా వినిపించి ఇంకొక చెవి తక్కువగా వినిపిస్తుంది. గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఎసిమెట్రీ అంటాం, అంటే సిమెట్రీ కాదు, అది 2 చెవులు వేరువేరుగా, ఒక దాంట్లో 50% లాస్ ఉండొచ్చు, ఒక దాంట్లో 60%. ఏ చెవికి తగ్గట్టు ఆ చెవికి మనం పరిష్కారం అందిస్తాము. అటువంటి మెషినే వాళ్ళకి మనము ఫిట్ చేయడం అవుతుంది. ఒకవేళ 100% ఉంటే దానికి మెషిన్ అవసరం లేదు. 100% ఒకవేళ లాస్ ఉంటేనా? లాస్ ఉంటే, లాస్ లేకుంటే అసలు అక్కర్లేదు. చాలా మైల్డ్ మినిమల్ ఉన్నాయండి, అప్పుడే అక్కర్లేదు. వాళ్ళ జీవన విధానాన్ని, మైక్రో న్యూట్రియంట్స్ ఉండే ఫుడ్ని వాళ్ళు తీసుకోవాలి. చాలామంది ఈ మధ్యన ఫుడ్లో నాణ్యత లేదు, రెండోది ఇంట్లో కూడా నాణ్యమైన ఫుడ్ తీసుకోవట్లేదు. మన భారతదేశంలో మరీ విడ్డూరం. ఎందుకంటే తక్కువ ఏజ్లో ఏదైతే సప్లిమెంట్స్ అంటామో, సప్లిమెంట్స్ తీసుకుంటే మాకెందుకు, మేము అంతా బాగానే ఉన్నాం కదనేది. సప్లిమెంట్ అంటాం, అది ఇన్ఫెక్షన్కి వచ్చే మెడిసిన్ కాదు. అంటే కొన్ని సందర్భాల్లో మన ఏజ్ పెరిగే కొద్దీ ఆహారంలో ఉండే పోషక విలువలన్నీ మన బాడీ అబ్జర్వ్ చేసుకోదు.
కొన్నిసార్లు ఏంటంటే సప్లిమెంట్ రూపంలో కూడా వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అది డాక్టర్ని సంప్రదించాక వాళ్ళ తలుగా అవసరం బట్టి అవకాశాన్ని బట్టి వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు. కానీ చాలా వరకు ఏంటంటే తక్కువ లాస్ ఉన్నప్పుడే వాళ్ళు డాక్టర్ని కలవాలండి. ఎక్కువ లాస్ వస్తే ఎక్కువ కాలం మనము హీరింగ్ ఎయిడ్ అనేది అలవాటు పడడానికి అవసరం వస్తుంది. అందుకు ఏదైనా తక్కువలో ఉన్నప్పుడే డాక్టర్ని సంప్రదించడం మంచిది.